నెల్లూరు మాజీ ఎంపీ వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న సోషల్ మీడియాలో కొన్ని వార్తాపత్రికల్లో తాను నెల్లూరు రూరల్ పరిధిలో ఒక దేవాలయంకు సంబంధించిన భూమిని కబ్జా చేశానని పెద్ద ఎత్తున ప్రచారం చేయించారని, ఆ భూమి తాను 2002లో చట్టబద్ధంగా కొన్నానని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను మీడియాకి చూపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఎంఆర్ఓ రాత్రికి రాత్రే ఒక స్టేట్మెంట్ ఇచ్చారని, వీఆర్ఓ తన భూమిలో బోర్డులు నాటి ఫోటోలు దిగాడని, దేవాలయ భూములు ఆక్రమించుకోవాల్సిన అవసరం తనకు లేదని, హుందాగా రాజకీయాలు చేయాలని, మరో 4 ఏళ్లు అధికారం ఉందని ప్రజలకు మేలు చేకూరేలా వ్యవహరించాలని, త్వరలో ప్రభుత్వ అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తానని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అహోబిలం మఠం నెల్లూరు మేనేజర్ వరదరాజన్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నవి అన్ని అబద్ధాలు అని, రెవెన్యూ రికార్డుల పరంగా ఆ భూమి మఠం భూమి అని ఉన్నది అన్నారు. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా, వచ్చిన బ్రాహ్మణాన్ని నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం, ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకొని పెట్టడం, ఆ బోర్డు పక్కన వీఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం, పోజు పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా. ఆ వీఆర్ఓ సంగతి అందరికీ తెలుసు. ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది. ఒకసారి సస్పెండ్ అయ్యాడు, మళ్ళా తిరిగి వచ్చాడు. దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు 1954లో దీన్ని పొన్నవోలు దశరథరామరెడ్డి, పొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు. దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి. 1954లో 295వ సర్వే నంబర్, డాక్యుమెంట్ నంబరు 192/1954 దశరథరామరెడ్డి, పొన్నవోలు దశరథరామరెడ్డికి 90 సెంట్లు, 91 సెంటు, వేణుగోపాల్ రెడ్డికి 91 సెంటు వచ్చింది. దశరథరామరెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు 91 సెంటు. వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే 2002లో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు, ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు, రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు. మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది. నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో, ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి. ఇక ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. ఎంఆర్ఓలు, విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు. దీన్ని సహించం కూడా. వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం. ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా. అది కాకుండా నిన్న ఆడ ఉండే మా మనిషి మీద కేసు పెట్టారు. వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉన్నారు అన్నీ. ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయొచ్చు కదా. ఇట్లా దొంగ వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు వాళ్ళు. ఈరోజు కూడా మా పేరుతో ఉంది. సార్ చూడండి, గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆక్యుపోయాయి, కనపర్తిపాడంతా ఆక్యుపోయాయి, మొదలకూరు రోడ్లో కావాల్సినంత భూములు ఆక్యుపోయి ఉన్నాయి. నీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించు పేదవాళ్ళకి పట్టాలు ఇటు ఏదో చేయండి. అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు. ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు ఈడ్చాలా, ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, మంచి కార్యక్రమాలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని తెలియజేసుకుంటాం. ఏదైనా మోసం జరుగుంటే మా వైపు నుంచి ఏముండదు, నేను ఇచ్చేసాను కూడా సిద్ధం. వాళ్ళదేని కానీ ప్రూవ్ అయితే వెనక ముందు లేకుండా ఇచ్చేస్తాం. దాన్ని మా మఠం వాళ్ళు రాలేకపోయిన దానివల్ల అవి విడిగా ఉంది. వాళ్ళను వారి ఉన్నత రాత్రికి వచ్చేసరికి ఆ భూమిలో నాకు ఎంఆర్ఓ గారు ఏమంటే ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ కానీ విలేజ్ రెవెన్యూ వాళ్ళు కానీ తెలియకుండా వాళ్ళు ఒక సంతకం పెట్టరండి. మనకు తెలుసు
తెలిస్తేనే వాళ్ళు ఆలోచించుకొని పెడతారు నెలల తరబడి. అటువంటిది వాళ్ళు ఎందుకు పెడతారండి? కానీ మీరు ఒక మాట అన్నారు, ఈ విధంగా వారు సాయంత్రానికి మార్చారని. కాదండి, మా రికార్డ్స్ మేము 12 సంవత్సరాలుగా మీకు చెప్పింది ఒక ఎత్తు అయితే, ఈ 2 నెలలు కూడా మేము చాలా ఓపికగా మీ సేవ ద్వారా ఎంఆర్ఓ ద్వారా వారు సర్వే అపాయింట్ చేసి సర్వే చేసుకొని ఈ మఠం భూమి మీదేను అయిన తర్వాత విఆర్ఓ గారి దగ్గర మేము పర్మిషన్ తీసుకొని తద్వారా మేము భూమిలోకి వెళ్తే దౌర్జన్యంగా మీ భూమి కాదు, మీరు ఏదైనా వస్తే మాట్లాడండి అనడం సబబు కాదు. నేను సత్యంగా చెప్తున్నాను. వారు ఒక మాట అన్నారు, నాకు ఆ స్వామి డబ్బు అడిగారు, చాలా భావిస్తున్నాను. ఎందుకంటే మన సంప్రదాయంలో సమాశ్రణం అనేది ఉంటుంది. సమాశ్రణం అనేది చాలా ఉన్నతమైనది. నాస్తి విక్రాంతికం నిశ్చిన్నమయా నిశ్చితార్జితం హస్తిమే హస్తి శైలాగ్రే వస్తు పైతామహందనం. మీరు ప్రమాణం చేసి చెప్పగలరా? నేను చెప్తాను, ప్రమాణం చేసి చెప్తాను. నేను అడగలేదని. ఎందుకంటానంటే మా దేశకుల వారు మా దేశకుల సంప్రదాయంలో చెప్తుంది, నాస్తి విక్రార్జితం కించిన్నమయా కించితార్జితం హస్తిమే హస్తి శైలాగ్రే వస్తు పైతామహందనం. అంటే వరదరాజస్వామిని గురించే మా తండ్రి గారు వరదరాజస్వామిని సొత్తుగా నాకు ఇచ్చారు. అటువంటి సొత్తుని నేను దర్శనం చేసుకుంటున్నాను. అటువంటి సంప్రదాయంలో మేము వచ్చిన వాళ్ళ అహోబిల మఠం శిష్యులంటే ఆషామాషి కాదండి. నన్ను ఒక మాటగా అన్నారు మీరు, పర్వాలేదు నేను తీసుకుంటాను, మీరు ప్రమాణం చేయగలరా? మీలాంటి వాళ్ళని గౌరవప్రదంగా మీరు అన్నారు. ఈ విధంగా ఉదయం మాట్లాడింది సాయంత్రానికి మార్చారండి. మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా, మీకే హక్కులు ఉంటే శాసనసభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. దయచేసి ఆ రోజే మీరు స్వామి మీకు హక్కు లేదు, మీ మఠానికి హక్కు లేదంటే నేను రాను కదండి. ఏం చేస్తారండి ఎదులు? శ్రీమద్ ఆదివన్ షడగోప యతీంద్ర మహాదేశులు ఏం చేస్తారు? నిత్యం ఆరాధన చేసే లక్ష్మీ నరసింహస్వామి వారు నిత్యం వారు సంచారంలో పోయినా కూడా వాళ్ళని ఆరాధన చేసుకుంటూ వస్తారు. నేను పలుమార్లు చెప్పాను, వద్దు సార్ మనకి ఇది ఇచ్చేద్దామన్నారు. కానీ ప్రతిసారి అనుకూలంగానే చెప్పారు, కానీ పని కాలేదు. నేను కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, నేను మాట్లాడింది ఏంటంటే నాకు సోదర సమానుడైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఒక సోదర సమానుడైన ఒక అతను నన్ను జనాన్ని పిలుస్తారు. నా పేరు వరదరాజునైనా కూడా అందరూ జనాన్ని పిలుస్తారు. కాబట్టి జనా ఏంది నువ్వు అహోబిల మఠం సెక్రటరీగా ఉన్నావు, నీ బలం అయ్యా నేను చాలా రోజులు కాదుకుంటున్నాను కదా, నీకు తెలుసు కదా. లేదు, నీకు సంబంధించిన రికార్డ్ అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, నీకు తెలుసు కదా, మనం ముందు అడుగు వేస్తాము. నాకు ఉంటుంది కదా, నాకు భయంగా ఉంటుంది. మీరు అన్నారు ఈ విధంగా మాట్లాడండి, మీరు శాసనసభ్యులుగా ఉన్నారని చెప్పి నాకు ఆ రోజు చెప్పేసి ఉంటే నీకు హక్కు లేదా అని చెప్తే నేను అయ్యా గారికి నేను ఒక్కనే కాదండి, నేను నెల్లూరు శాఖకి కార్యదర్శి, వీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు, వారు శిష్యులు, నా సోదరుడు, వారి సోదరుడు కొడుకు వాడు శిష్యుడు, వీరు శిష్యులు, వారు శిష్యులు, 100 మంది ఉన్నారండి. నెల్లూరు శాఖకి మేము ఉన్నాము, ఇక్కడే 100 మంది శిష్యులు ఉన్నారు. మద్రాసు నగరంలో వెళ్తే ఒక సింహం వచ్చినట్టే వస్తారండి మా స్వామీజీ. అటువంటి స్వామీజీ పటాన్ని పెట్టినప్పుడు మీకు హక్కు లేదు అని చెప్పి దోషేసేయడం ఎంతవరకు సబబండి? కానీ దానికి కూడా మీరు కించపరుస్తూ వాడే వీడియో తీశారు, వాడే వీడియో విఆర్ఓ అన్నారు. ఎవ్వరు ప్రమేయం లేదండి. ఇది జరిగిందంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే జరిగింది. మీకు అనిపించి కాదండి ఈ భూమి లక్ష్మీ నరసింహస్వామి వారికి కాదని మీరు ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. మీరే చెప్పేసి ఉంటే మీరు ఎందుకు నాకు అన్ని చెప్పారు? వెంకరెడ్డి గారు రావాలండి, మీకు చేస్తానండి, రంగారెడ్డి గారు ఎన్నిసార్లు నన్ను రిసీవ్ చేసుకున్నారు? మీరు రిసీవ్ చేసుకున్నారా లేదా? అది అబద్ధమా చెప్పండి. మీ ఆఫీస్కి మీ ఇంటికి ఎన్నిసార్లు నేను వచ్చాను? మర్యాద చేయడానికి ఎన్నిసార్లు వచ్చాను? నేను అబద్ధం చెప్పమని చెప్పడం లేదు, నేను వచ్చానా లేదా. కానీ నాకు సంతోషం ఏంటంటే ఒక్కసారి వచ్చారన్నారు. మరి నాకు తెలియదు అంటే అదొక ఇదిగా ఉండేది. కాబట్టి ఇంత దూరం జరిగిన తర్వాత కూడా మనం దీని గురించి మాట్లాడడం అనేది లక్ష్మీ నరసింహస్వామి వారికే, వారి భూమికి మనం అంతా కూడా ఇంతమంది చేరి వారి భూమిని వారికి ఇచ్చేదానికి ఇంత దూరం పడవలేదు. వారి భూమిని వారికే చంద్రగఢం చేద్దాం. దీనికి సంబంధించిన రికార్డు
చూడండి మీడియా మిత్రులు, మీరందరికీ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చూడండి, 1929 నుంచి అలానా ఇది అసైన్ భూమి కాదు, దీన్ని తనఖా పెట్టరాదు, ఇవన్నీ కూడా పాత డేట్లు మీదే ఉంది. చూడండి, ఇవన్నీ కూడా నాకు దీనికి ముఖ్యంగా సహకరించింది మా మఠం శిష్యుడు. ఏమైంది 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 సొంతంగా రాసుకున్నానంటే 2007లో ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి, ఏం చేశారు మీరు? నేను 1999లో సెక్రటరీగా వస్తే నాకంటూ ఒక హెడ్ ఆఫీస్ నుంచి ఉంటుంది కదండి, అన్యాక్రాంతమైందా, మీరు ఏమైనా చేస్తున్నారా, వెళ్తున్నారా లేదా అనే దానికి ఈ లెటర్ ప్రారంభమైతే నేను 2012లో తహసీల్దార్ గారికి అన్యాక్రాంతం అయినా కూడా పర్వాలేదు, వేరే పేరు మీద వద్దు, నేను దయచేసి నాకు అహోబిల నరసింహస్వామి పేరు మీద పట్టాదారు పుస్తకం ఇవ్వండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్నాను. లెటర్ ఇది ఎవరో కాదండి, నేనే సెక్రటరీ, నేనుగా పెట్టుకున్న లెటర్. దీన్ని మళ్ళీ వేరే వాళ్ళు పెట్టింది, నా ముందు వాళ్ళు కాదు. నా ప్రెసిడెంట్ ఆయన చనిపోయాడు, ఆయన లేడు. చూడండి, ఈ లైఫ్ దీంట్లోనే ఎవరికి రిజిస్ట్రేషన్ అయ్యింది 290 సర్వే నెంబర్. ఇంకొక మాట కూడా అన్నారు, న్యాయ పోరాటం ఏముందండి, మా మఠంది, మా స్వామీజీ ఇది. దీనికి వేరే సోల్ ఎవరు లేదండి. ఓనర్ లక్ష్మీ నరసింహస్వామి ఓనర్. ఇక్కడ నీటి కనిపిస్తున్నారు చూడండి, మీడియా మిత్రులు మీరందరూ కూడా చూడండి, హైలైట్ చేస్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చెప్పినట్టుగానే మేమందరం కూడా స్వీకరించాల్సిందే. ఇది కాకుండా ఇంకొకటి, నేను మొదటగా వారిని కలిసినప్పుడు ఉండదండి, నా పేరు మీద ఉండదండి స్వామి గారు అన్నప్పుడు నేను ఈ కాపీ తీసుకుని చెప్పాను. మొదట వారు చెప్పిన సమాధానం నాకు, నా పేరు మీద ఉండదండి. నేను అప్పటికప్పుడు ఎరాక్స్ కాపీ తీసుకొని మీ పేరు మీద ఉంది విట్నెస్ కూడా ఇవన్నీ చూసిన తర్వాత వారి భవిష్యత్తు మొత్తం డైక్లాట్ నుంచి మొదట కాపీ నుంచి ఇప్పుడు కాపీ వరకు కూడా ఇచ్చి వారి పిఏ గారికి ఒక సెట్ ఇచ్చి రంగన్న గారికి సెట్ ఇచ్చి నిజంగానే మన నెల్లూరు జిల్లా వాసులు మన ఒకరికొకరు పలకరించే ఆ మాటే అన్నా ఎప్పుడో అన్నా వస్తారన్న. నేను తిరిగింది వాస్తవం అండి, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పను. నేను నా భూమి కాదు అని ఆ రోజే కానీ మీకు సంబంధించింది లేదు స్వామి, మీకు దీనికి ఈ భూమికి ఏమి అధికారం లేదని చెప్పి ఆ రోజే కానీ చెప్పుకుంటే మీరు లక్షణంగా మంచి శాసనసభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. నేనే అనుకుంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో 15 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యే. ఈ రోజు కాదు, నేను ఆ రోజే వెళ్ళిండొచ్చుగా. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతోనే నిజంగానే చెప్పాలంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, స్వామి మీది భూమి అయితే మీరు వదలొద్దు, మీది రెవెన్యూ రికార్డుల ప్రకారం కానీ ఏదైనా కానీ దాంట్లో ప్రాబ్లం ఉంటే మాత్రం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దండి. అన్ని రికార్డులు సార్ మీరు చూడండి, నేను మాట్లాడింది వాస్తవం, మీకు చెప్తున్నానో లేదో తెలియదు. ఇవన్నీ జరిగిన తర్వాతే మీకు చెప్తున్నాను. నేను వారి దగ్గరికి వచ్చేది అని కారణం కూడా నేను కాదు, అది కూడా చెప్తున్నాను కదా, నేనుగా వెళ్ళలేదు. వారి విషయం తెలుసుకున్న తర్వాత వారు చెప్పారు, మీకు అండగా నేను ఉంటాను. ఎందుకు ఉంటానన్నారు? రూరల్కి ఎమ్మెల్యే వారిని సంప్రదించాల్సి వచ్చింది. నిజంగా చెప్పకూడదు కానీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా వారికి ఉండాలి. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి భక్తుడుగా మీరందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. విశ్వానుగ్రహ మాతరం వర్గాం సుధా సద్రేచ్ఛేమతి వెంకటేశ్వర కవి భక్త్యాదయామస్తుదా పద్యానామి హెద్విదేవ భగవత్ సంకల్ప కల్పద్రుమా జంఝాం మారుత దూతసూతన యత సాంపాదికోయం క్రమః కామం సంత విదక్కరం విదగుణా వధ్యాని పద్యానః తస్యాస్మిన్ సదకే సదంగగతకే దోషక్షితిం శామ్యతి నిష్పద్వ్యోహర్కారచ్చలేలోశ్చలన్ ధీనాలంబన దివ్య దంపతి దయా కల్లోల కోలాహలః. ఇటువంటి సంప్రదాయం అండి మంది. లక్ష్మీ నరసింహస్వామి వారిని మనం పూజలు చేయడం అనేది ఒక వరంగా భావించండి. నేను ఒకరిని ఉద్దేశించింది కాదు, ఏ మఠం అయినా కూడా ఆక్రమించడానికి వీల్లేదు. మనం ఏ దేవస్థానం
మాటల్లో కూడా చెప్పానంట, మిగతా అన్ని కూడా సేకరించండి. మీరు అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉంటే చెప్పండి, చేయండి, వద్దు వదిలేస్తాం. స్వామివారి భూమి అని తెలిస్తే సామాన్యులే వదిలేస్తున్నారు కదండి. అటువంటిది మీరు ఉన్నతమైన పదవులు చేశారు. దయచేసి ఎవరి మీద దీని గురించి పోరాటం అవసరం లేదు. నా భూమి కాదు అంటే నేను ఈ రోజు నుంచే నేను మాట్లాడను. నా భూమి ఇది, నాకు సంబంధించిన లక్ష్మీనరసింహస్వామి వారి భూమి. దీని తర్వాత కూడా ఇంకో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, దాన్ని మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడతాను. కానీ ఈ విషయంగా నాకు చాలా బాధ వేసింది ఏంటంటే, ఉదయం మీరు నాకు చెప్పిన మాట నన్ను చాలా హృదయానికి చాలా కలిసివేసింది. మేము చాలా సున్నితమైన వాళ్ళం, బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా చాలా సున్నితంగా ఉండేవాళ్ళం, నిత్యం ఆరాధన చేసేవాళ్ళం. మమ్మల్ని ఒక మాటతో మీరు తీసేశారంటే నాకు చాలా బాధ వేసిందండి. ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మాకు సంప్రదాయంలో ఎటువంటిది కూడా లాభాపేక్ష లేకుండా చేయాలి. మీరు కనుక్కోవచ్చు, అహోబిల మఠంలో మీరైతేనేమి, మీరు ముందు చేసిన వారు రవీంద్రనాథ్ అయితేనేమి, నేనైతేనేమి, వారు రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్, మీరు ఆడిటర్, ట్యాక్స్ కన్సల్టెంట్, నేనైతే సంతానం మున్సిపాల్ ప్రొపరేటర్, వేదాంత దేశిక దేవస్థానానికి చైర్మన్. మొదట తీర్థం స్వామివారికి ఆరాధన చేసిన తర్వాత మాకు ఇచ్చే ఒకే ఒక తీర్థం ఉంది చూసారా, అదే మనకి రక్ష. ఆరోగ్యంగా ఉంటాము. మనకి వారి ఆరాధన చేసిన అంటే మీరు అనుకుంటారు అయ్యవాళ్ళందరూ దేవుడి దగ్గర తిరువారాధన చేస్తారు, అయ్యవాళ్ళందరూ పూజ చేస్తారని కాదండి. మేనేజింగ్ ట్రస్టీ అంటే స్వామి అర్చకుడు తర్వాత ఉండేవాళ్ళం మేము. స్వామివారిని స్తోత్రం చేస్తూ, స్తోత్రమైన తర్వాత ఆరగింపైన తర్వాత మాకు ఇచ్చే మొదటి తీర్థం అహోబిల మఠం ద్వారా స్వామివారి ఇచ్చే తీర్థాన్ని మేము ఆ పూర్ణ జన్మ సుకృతంగా మేము తీసుకుంటూ ఏమి చేయగలం అనేది ఏంటంటే, ఈ ఎత్తులు ఏం చేస్తారండి, ఎత్తులు ఏం చేస్తారు, ఆస్తులు వారికి ఇచ్చే ఎవరికి ఇచ్చి దాని ద్వారా వచ్చే రైతు బాగుపడితే దాని ద్వారా వచ్చే రైతుని అన్నదానం చేస్తారు, నిత్యం అన్నదానం చేస్తారు. రోజు అహోబిల మఠంలో 670 సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం చేయడం అంటే ఆషామాషి అండి. ఆదివం చడగోప యతీంద్ర మహాదేశికం నుంచి మొదలుపెట్టే ఈరోజు స్వామివారు 46వ పీఠాధిపతి వరకు నిత్యం అన్నదానం. మీకు ఇంకో విషయం చెప్పమంటారా, ఈ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రత్యక్షం ఈ పీఠాన్ని అహోబిల మఠం కర్నూలులో ఉంది. 2002లో మీరేమో తమిళనాడులో ఉంటున్నారు స్వామీజీ, మీరు ఇక్కడికి రావడం లేదంటే అప్పటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి దీన్ని డెవలప్ చేసుకుంటారా, లేదు మేము ప్రభుత్వానికి తీసుకొని మమ్మల్ని డెవలప్ చేయమంటారా అని చెప్పి 2002లో జరగడం జరిగింది. 2002లో ఏం చేశారంటే మా స్వామీజీ, లేదండి మేమే ఈ అహోబిల మనం పీఠం అనేది శ్రీరంగంలో ఉండి మద్రాసులో ఉన్నా కూడా మనకి ఆంధ్రాలో అహోబిల మఠం ఆఫీస్ పెట్టాలని చెప్పి 2002లో స్వామీజీతో పాటు నేను కూడా దాసుడు కూడా అక్కడికి వెళ్ళి అహోబిల మఠంలో మీరు వెళ్ళారో లేదో ఎంతమందికి నాకు తెలుసో తెలియదు కానీ జ్వాలాహోబిల మాలోల కురోడాకారాంజ భార్గవ యోగానంద చక్రవట భావన నవమూర్తయ నవనారసింహులు ఉంటారండి. చిన్న విషయం కాదు నరసింహస్వామి క్షేత్రం అంటే, చిన్న విషయం కాదు నరసింహస్వామి వారి వైభవం అంటే, చిన్న విషయం కాదు నరసింహస్వామి వారి ప్రత్యక్షం అంటే పీఠానికి దక్కింది. వారి మొదటి పీఠాధిపతి ఇలా పెట్టుకో ఉంటారు నరసింహస్వామి విగ్రహాన్ని. మన అంతా అంజలి పెట్టి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిన అటువంటి మూర్తిని స్వామివారిని అక్కడ భూమిలో చూసేయడం అనేది చాలా హీనమైన చర్య. వారి భూమిలో వారికే అమర్యాద జరగడం అనేది మర్చిపోతారు. పక్క రోజు నిన్న పోయేసి వచ్చారు, మళ్ళీ ఇంకో ఇది పెట్టేసి వచ్చారు. మీరు బాగా ఆలోచించుకోండి. మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఒకటే, ఇది అహోబిల పీఠం దీనికి సంబంధించి కాదు అంటే ఇంత దూరం దాసుడు రాడు. దాసుడు వచ్చాడంటే అహోబిలం పీఠానికి మీరు ఇవ్వాల్సిందే. ఎందువల్లంటే మీరు పొరపాటుగా తీసుకున్నారని చెప్పి మీడియా మిత్రులు అడిగారు. డాక్టర్ వేశారే కానీ రికార్డు లేకపోతే మళ్ళీ ఎందుకు తెప్పించుకున్నారు? మీరు అధికారం ఉంది కదా ఆ రోజు. మీరు అధికారం ఉంది అంటే
నన్ను సర్వీస్ ఉండొచ్చు కదా స్వామి, నీకు అధికారం లేదు, నీకు లేదంటే నేను కూడా డాక్యుమెంట్స్ లేదయ్యా అని కాలేదని చెప్పుండేవాడిని కదా. మీరు దయ ఉంచి దయచేసి ఈ మఠాన్ని అందరూ కూడా అందరం భక్తులు అనుకుందాం, భక్తులు అందరం అనుకొని ఈ మఠానికి చేరేటట్టు అందరం ప్రయత్నిస్తాం. జైతు జైతు నిత్యం దేశికో దేశికాన. దీని గురించి క్లుప్తంగా మా రాజగోపాల్ ఎన్నిసార్లు చెప్పండి. బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు ఆయన బిజీగా ఉన్నారు, ఏం మాట్లాడలేక వచ్చేసాం. అంతకు ముందు నుంచి ఇంకా మఠాలకు కూడా చాలా మంది వచ్చి వెళ్ళారు, నో రెస్పాన్స్. అలా 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 పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. పోస్ట్పోన్ చేస్తూ వస్తే మఠంలో కూడా ప్రాపర్టీస్ అన్ని నిలబడిపోయిన దానివల్ల అన్ని ప్రాపర్టీస్ లోడ్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళు సిద్ధం లేదు, వాళ్ళకి ఏ ఊరు పోయినా అక్కడ అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడి నుంచి వస్తారు స్వామితో కూడా అంత వైభవంగా ఉంటుంది. ప్రతిదీ మేడం తాళాలతో 6 బస్సుల్లో వస్తారు. వంట చేసే వాళ్ళు వాళ్ళే, సామాన్లు వాళ్ళే, అన్ని ఎవరికి ఎలాంటి ఇది చేయదు. ఎంతమంది వచ్చినా అందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఉదయాన్నే 6 గంటలకి విశ్వరూప దర్శనం ఉంటుంది. ఆ విశ్వరూప దర్శనం ఎవరికి ఉండదన్నమాట. అలా తీర్థం ఇచ్చేది, ఆ తీర్థం ఎక్కడా జరగదు. నిమ్మకాయ రసంతో ఇస్తారు తీర్థం. ఫస్ట్ తీర్థం అదే.